భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో నోటిఫికేషన్ అనేది మనకు పడడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు ఏ జాబ్స్ అనేవి పడడం జరిగింది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎంత ఏజీ, అలాగే దీని పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా నా ఛానల్స్కి మొదటగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మ్యాటర్లోకి వెళ్తే, ఇది వచ్చేసి మన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఇక్కడ మీకు తెలుస్తుంది, ఏ గౌట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్స్ సెక్టర్ కింద ఇది అనేది వర్క్ చేయడం అనేది మనకు జరుగుతుంది. సో దీనిలో మనకు పోస్టులు వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ E2 గ్రేడ్ అనేది, ఇందులో 200 పోస్టులు అనేది మనకు ఉండడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీర్ మెకానికల్ ఇన్ E2 గ్రేడ్ అనేది, ఇందులో 150 వేకెన్సీస్ అనేది మనకు ఉండడం జరిగింది. దీని బేసిక్ స్కేల్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు దీనికి మనకు సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీని పూర్తి వివరాలు అనేది మనకు డౌన్లోకి వెళ్తే దీనికి ఏజ్ నుంచి ఏజ్ వరకు అనేది ఉండడం జరుగుతుంది. సో అలాగే దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీర్ E2 గ్రేడ్కు అయితే మనకు BE, బీటెక్, BSc అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీర్ E2, ఇందులో కూడా BE, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇన్ మెకానికల్ కేటగిరీలో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి ఇక్కడ మనకు పోస్ట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ. సో కొంతమందికి మనకు డిసబిలిటీ అయితే ఎవరికైతే ఉంటుందో, అంగవైకల్యం ఉన్నవారు ఎవరైతే ఉంటారో, సో వారికి అంగవైకల్యం ఉన్నదాన్ని బేస్ చేసుకొని కొంతమందికి కొన్ని వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిజర్వేషన్ కేటగిరీ కింద, సో దాన్ని బేస్ చేసుకుని అది ఈ పోస్టులను మనకు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో మనకి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కింద 143 పోస్టులు అనేది, EWS కింద 35 పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. OBC నాన్ క్రిమిలేయర్ కింద 94 పోస్టులు, అలాగే SCకి 52, అలాగే STకి 26, మొత్తం 350 పోస్టులు అనేది మనకు వీళ్ళు నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. సో మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇన్ BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ACTE ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్ లాంటి వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళను మనకి ఇందులో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం ఏజ్ అనేది బేస్ చేసుకొని మనకి ఇక్కడ 1/1/2025 వరకు 25 సంవత్సరాలు అనేవి కంప్లీట్ అయిన వారిని మాత్రమే దీనికి తీసుకోవడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు 5 ఇయర్స్ ఫర్ SC, ST, 3 ఇయర్స్ OBC వాళ్ళకి అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి PWBD అంటే ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారు ఉంటారో వాళ్ళకు 10 ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకు లొకేషన్ బెంగళూరు కర్ణాటక, గజియాబాద్ UP, పూణే మహారాష్ట్ర, హైదరాబాద్ తెలంగాణ, చెన్నై తమిళనాడు, మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్, పంచకాల హర్యానా, కొడ్వారా ఉత్తరాఖండ్ అండ్ నావీ ముంబై మహారాష్ట్ర, వీటిలో మనకు ప్లేస్ పోస్టింగ్ అనేది ఉండడం జరిగింది. సో మనకి ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనేది వచ్చేసి 31 జనవరి 2025 వరకు దీనికి మనకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. అలాగే దీనికి అప్లికేషన్ ఫీజు అని వచ్చేసి జనరల్ వాళ్ళకు, EWS వాళ్ళకు, OBC వాళ్ళకు వచ్చేసి మనకు నార్మల్గా అయితే 80,000 రూపీస్ ఫీజు. అలాగే ప్లస్ దీనికి GST అనేది కన్సిడర్ చేయడం జరిగింది. GST వచ్చేసి మనకు 18% GST అనేది
ఏ అప్లికేషన్కైనా కానీ వీళ్ళు అంటే కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది ప్రొవైడ్ చేయరు. ఇందులో వచ్చేసి మనకు వీళ్ళు 18% జిఎస్టీ బేస్ మీద మనకు మొత్తం ఇది 180 రూపీస్ ఏమో జిఎస్టీ అమౌంట్, నార్మల్ అమౌంట్ అనేది 1000, టోటల్గా 1180 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకు ఎస్సీ ఎస్టీ డిసబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ వచ్చేసి మనకు ఫీ అనేది ఏమీ లేదు. వీళ్ళకి అనేది ఫ్రీ అప్లికేషన్ అనేది ఉండడం జరిగింది, అంటే ఫీ అనేది ఎగ్జామ్స్ చేయడం జరిగింది. సో దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% నుంచి 30% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్సీ వాళ్ళకి బోత్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వీళ్ళు సపరేట్లీ కండక్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 125 మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో 125 క్వశ్చన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ అనేవి టెక్నికల్ క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఈ ఎగ్జామ్లో మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నార్మల్గా దీనికి వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ అనేది పూర్తిగా అనేది మనకు ప్రొవైడ్ చేయలేదు, కాబట్టి జనరల్గా వచ్చేసి మనకు ఫోటో సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ అనేది ఉండడం జరుగుతుంది. సో దాంతోపాటు మేబీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా అప్లోడ్ చేసేది ఉంటే కొన్ని జాబ్స్కి అనేది అప్లికేషన్ ప్రజెంట్లీ ఫస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి నెక్స్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రాపర్గా మనకు ఫస్ట్ అయితే వచ్చేసి మనకు లేటెస్ట్ 3 months అంటే మించకుండా ఉన్న లేటెస్ట్ ఫోటో అనేది, అలాగే మీ సిగ్నేచర్ అనేది ఇందులో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. మేబీ అలాగే వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టోటలీ ఇందులో ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకుందామని అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ January 31 లోపు అప్లికేషన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దీనికి డేట్ అనేది ఎక్స్టెండ్ అనేది కాకపోవచ్చు. సో కాబట్టి మీరు ముందే చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు విఎన్ జాబ్స్ అడ్డా. మరింత సమాచారం కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అలా చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.